ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు మదిర నియోజకవర్గంలో మస్తు పనులకే శంకుస్థాపన చేసిండట. మల్లు సారు ఒక్కడే పోయిండా, సొంత నియోజకవర్గానికి పోతున్నాడు కదా, ఎంట మలి మంత్రులను ఎవరన్నా తోలుకొని పోయిండా అంటే ఏమో ఏమేం పనులు చేసిండు ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఇండస్ట్రియల్ పార్కు పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారు ముహూర్తం సాగిండు. అటెనక సిక్కి అయ్యవారు కూడా మర్యాదగా భుజాల మీద శాల్వ కప్పి సన్మానం చేసిండు. 84 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కు ఎట్లా కడతారు, ఏం కథ, ఏమేం సౌలతులు చేస్తుర్రు, చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా ఎట్లా ఏర్పాట్లు చేస్తారో అన్ని ముచ్చట్లు ఆఫీసర్లు బట్టి సారుకు బట్టి పట్టిన బడి పిల్లలు కదా బడిల టీచర్కు అప్పచెప్పినట్టు పొల్లు పోకుండా మొత్తం ముచ్చట అప్పచెప్పిరట. పైసల మంత్రి కూడా సారే కాబట్టి పైకానికి ఏ డోకా లేదు కావచ్చు, పనులు బిరబిర చెయ్యాలే, మా మదిర ప్రజల రందులు వాపాలే అని అన్నడుగా అవచ్చు. అటెనక సిక్కి సీసీ రోడ్డు పనులను కూడా ప్రారంభించిండు. అయ్యా బట్టి గారు, మీ మదిర నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలే ఉన్నాయి. అందులో కొన్ని నియోజకవర్గాలలో సౌలతులు కూడా సక్కా లేవు కాబట్టి మీరు తమరి నియోజకవర్గంలో పనులు ఎత్తెట్లా బిరబిర చాలు చేస్తుర్రో తతిమ నియోజకవర్గాల్లో కూడా అంతే రువ్వడి మీద మొదలు పెట్టిండ్రు అనుకో, అక్కడి ప్రజలు కూడా అబ్బా మా ఉప ముఖ్యమంత్రి సారుకు అన్ని ఊర్ల మీద ఎంత పాయిరం ఉన్నదో అనుకుంటారు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు, ఎందుకంటే మీరు ఒక మదిరకే డిప్యూటీ సీఎం కాదు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.